మీనా గుళ్ళో ఉండి ఇంక పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రభావతి అది చూసి అక్కడికొచ్చేసి మీనా చేయి పట్టి పక్కకి నెట్టేస్తూ ఉంటుంది. తనని పైకి లేపి ఇలా అంటుంది, నీకెన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదా? అసలు నువ్వు ఈ పెళ్లి పనుల్లో ఎందుకు తలదూర్చుతున్నావు? నిన్ను ఈ పెళ్లి పనులేవి చూసుకోవద్దని చెప్పాను కదా, అయినా కూడా ఎందుకు వినిపించుకోవడం లేదు? అంటే నా కొడుకు పెళ్లి ఆగిపోతే చూసి సంబరపడాలనుకుంటున్నావా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. మీనా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ప్రభావతి అస్సలు మాట్లాడనివ్వకుండా ఇలా అంటూ ఉంటుంది, నీ పాదం అసలే దరిద్రపు పాదం. నువ్వు ఎక్కడికెళ్ళినా అక్కడ అన్ని అరిష్టాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పటి నుండి మాకు కష్టాలే. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? ఈ పెళ్లి జరిగేంత వరకు నువ్వు అసలు ఈ చుట్టుపక్కల కూడా ఉండకూడదు. గుడి బయట ఉండాలి అని చెప్పేసి మీనాని చాలా అవమానంగా మాట్లాడుతూ అక్కడి నుండి మీనాని గెంటేస్తూ ఉంటుంది. మీనా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే అదైతే సుశీలమ్మ చూస్తుంది. చూడగానే ప్రభావతి దగ్గరకొచ్చి ఇలా అంటుంది, ఏమన్నావు నా మనవరాల్ని? ఎందుకు తను అలా ఏడుస్తూ వెళ్తుంది అని చెప్పి అనగానే వెంటనే ప్రభావతి ఉండి, ఏముంది, ఇదేమైనా మీ ముద్దుల కొడుకు శోభనం అనుకున్నారా? మళ్ళీ మళ్ళీ వారానికొకసారి జరిపిస్తానికి? ఇది నా పెద్ద కొడుకు పెళ్ళి. నాకు నచ్చినట్టుగా జరుగుతుంది. నేను ఈ పెళ్ళి జరగాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకోవట్లేదా ఏంటి అని చెప్పేసి అలా సుశీలమ్మతో అంటుంది. ఇంకా తను ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది. పాపం మీనా అక్కడి నుండి వెళ్ళిపోయి గుడిమెట్ల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇంకా మీనా బాధపడుతూ ఉండగానే తన మొబైల్ అయితే రింగ్ అవుతుంది. ఎవరా అని చూసేసరికి అది ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ మీనాకి ఫోన్ చేస్తుంది. చేసి మాట్లాడుతుంది. మీనా వెంటనే గుర్తుపెట్టగానే, అమ్మ బాగున్నారా? చింటూ బాగున్నాడా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వెంటనే తనుండి, బాగున్నానమ్మా, బాలు బాగున్నాడా? ఏం చేస్తున్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి రోహిణి గురించి తెలుసుకోవాలని తను కాల్ చేస్తుంది. మీ బావగారి పెళ్ళన్నారు, అయ్యిందా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వెంటనే మీనా ఉండి, అమ్మ ఈరోజే ఆ పెళ్ళి అనగానే అప్పుడు వెంటనే తనుండి, అంతా సజావుగానే సాగుతుంది కదా అక్కడ అంటుంది. అప్పుడు ఒక్కసారిగా మీనా ఉండి, అదేంటమ్మా అలా అడుగుతున్నారు? ఎందుకు అనగానే, ఏం లేదు, ఆ రోజు మీ అత్తగారిని చూశాను కదా, కొంచెం మాటకారిలా అనిపించింది అందుకనేసి అనగానే, అలా ఏం లేదమ్మా, రోహిణి అంటే తనకి చాలా ఇష్టం మా అత్తయ్యకి, అంతా బాగానే జరుగుతుంది అనగానే తనుండి ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మ మీనా, ఈ పెళ్ళి నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఎలాగైనా ఈ పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలి అని చెప్పి అనగానే తనుండి, ఏంటమ్మా అలా అడుగుతున్నారు? తనకి మీకేంటి సంబంధం? ఎవరో తెలియదు కదా, తన గురించి ఇంతలా అడుగుతున్నారు అని మీనా అంటుంది. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి.